దేశీయ మార్కెట్లో ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాఫర్ దిగుమతులపై 50% ట్యాక్స్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 83,200 దిగువన, నిఫ్టీ 25,400 కింద ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.61 వద్ద ఉంది. దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాఫర్ దిగుమతులపై 50% ట్యాక్స్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 83,200 దిగువన, నిఫ్టీ 25,400 కింద ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.61 వద్ద ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా నిన్న కూడా మార్కెట్లు చూసుకుంటే నెగిటివ్ క్లోజ్ అయిన మార్కెట్లు ఈ రోజు కూడా నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు మార్కెట్ స్టార్ట్ అవడం అయితే ఫ్లాట్ గానే స్టార్ట్ అవడం జరిగింది అండ్ మెల్లగా నష్టాల్లోకి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆగస్ట్ 1 అంటే టారిఫ్లు అనేది 9th రోజు క్లోజ్ అవ్వడం జరిగింది. టారిఫ్ డేట్ అది ఆగస్ట్ 1 వరకు కొనసాగుతాయని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ట్రంప్ అండ్ వివిధ దేశాలకు ట్రంప్ విధించిన సుంకాల విషయంలో అయితే ఎలాంటి తగ్గుదల లేకపోవడం అండ్ Q1 రిజల్ట్స్ నెక్స్ట్ రాబోతున్నాయి, అదొక సెంటిమెంట్ అండ్ జైన్ స్ట్రీట్ ఒక ఎఫెక్ట్ ఓవరాల్ గా మార్కెట్ పైన అయితే బాగా పడిందని చెప్పాలి. సో మార్కెట్ లో అయితే కంటిన్యూగా సెకండ్ డే కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అవడం ఫ్లాట్ గా స్టార్ట్ అయినా ప్రజెంట్ చూసుకుంటే మాత్రం సెన్సెక్స్ వచ్చేసి 283 పాయింట్లు మైనస్ లోకి వెళ్లి 83,252 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. నిఫ్టీ చూసుకుంటే 84 పాయింట్లు డౌన్ అయిపోయి 25,391 దగ్గర ట్రేడ్ అవుతుంది. 25,500 మార్క్ అయితే దిగువన ట్రేడ్ అవడం జరుగుతుంది. బ్యాంక్ సంబంధించి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చూసుకుంటే 111 పాయింట్లు డౌన్ అయిపోయి 57,102 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో చూసుకున్న నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ చూసుకుంటే 0.7%, 0.76% మైనస్ లో ఉంది అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.27% అయితే మైనస్ లో ఉండడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ గోల్డ్ చూసుకున్న ఆన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3,329 డాలర్ల దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. సిల్వర్ ఆన్స్ వచ్చేసి 36.840 డాలర్ల దగ్గర అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా సెక్టార్ వైజ్ చూసుకుంటే మనకు కన్స్ట్రక్షన్, మెటల్ అండ్ కన్జంప్షన్ సంబంధించి అయితే ఈ రోజు వరకు అయితే మంచి మూమెంటం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా అండ్ హెల్త్ అండ్ PSU బ్యాంక్, కన్జ్యూమర్ గుడ్స్ ఈ సంబంధించిన మాత్రం అంటే కంప్లీట్ డ్రాగ్ అయినాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫార్మా పడిపోవడానికి మెయిన్ కారణం ఫార్మా అండ్ ఐటీ ట్రంప్ సుంకాలే అని చెప్పాలి. ముఖ్యంగా ట్రంప్ టారిఫ్లు కాపర్ పైన గానీ ఫార్మాసిటికల్ సంబంధించిన వాటిపైన భారీగా సుంకాలు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విషయంలో ఎలాంటి తగ్గడం లేదని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఇంకా మంతనాలు జరుగుతున్నాయి అండ్ ఇండియా నుంచి US వెళ్ళిన టీము అన్ని బాగా అంటే మంతనాలు జరిపిన తర్వాత టీం కూడా రిటర్న్ అవ్వడం జరిగింది. కానీ తుది నిర్ణయం మాత్రం ఆగస్ట్ 1 లేకపోతే అంత లోపే రిలీజ్ చేసే అవకాశం ఉంది. మెయిన్ గా ఇన్వెస్టర్లు అయితే ఓన్లీ వాటి మార్కెట్ పైన సెంటిమెంట్ అయితే ప్రజెంట్ అయితే ఆ ప్రెజర్ పైనే ఓవరాల్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ లో ఉన్నారని చెప్పాలి. సో ఎలాంటి మూవ్మెంట్ లేదు అండ్ FIL కూడా ఎక్కువగా బయింగ్ లో లేకపోవడం అండ్ నెక్స్ట్ Q1 రిజల్ట్స్ వస్తున్నాయి, వాటి ఆధారంగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలో ఇన్వెస్టర్లు ఉండడం, ఈ వివిధ కారణాల వల్ల అయితే ప్రజెంట్ మార్కెట్ అయితే నెగిటివ్ లోనే ఉందని చెప్పాలి. మెయిన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఐటీ అండ్ ఫార్మాకు సంబంధించిన సెక్టార్లలో అయితే బాగా ప్రెజర్ కనిపించిందని చెప్పాలి. ప్రజెంట్ మార్కెట్లో అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఏదైనా ఇక ఆగస్టు 1 వరకు కూడా దాని కరెక్ట్ నిర్ణయం వచ్చే వరకు కూడా దాన్ని ఏం చెప్పలేమనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఫార్మా అలాగే కాఫర్ దిగుమతులపై ఎంత మేర టారిఫ్లు విధించే అవకాశం ఉండొచ్చు? అంటే ఆల్రెడీ 50% బ్రెజిల్ పై విధించారు, అలాగే మనకు కూడా 50% విధిస్తారా? అంటే ఎంత ఉండొచ్చు?
కాపర్ దిగుమతులపై ఇంచుమించు 50% వరకు సుంకం అయితే అంటే ట్యాక్స్ అయితే విధిస్తారు అనేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే తుది నిర్ణయం అయితే ఇంకా కాలే. మీటింగ్స్ అయితే కంటిన్యూగా కొనసాగడం జరుగుతుంది. ఫార్మా ఉత్పత్తులపై కూడా ఇంకా చాలా అంటే అనుకున్న దానికంటే 200% పైన అంటే ఇంచుమించు 200 నుంచి 500% పైన అండ్ కాపర్ పైన 50% వరకు అయితే టారిఫ్లు వేయొచ్చు అని అయితే ఒక అంటే అంచనాలు అయితే ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. ఆ విధంగా అంటే మీరు అన్నట్టు బ్రెజిల్ పైన 50% సుంకం విధిస్తున్నట్లు ఎన్ని చర్చల తర్వాత కూడా 50% సుంకాన్ని అయితే తగ్గించలేదు ట్రంప్. సో మన విషయంలో కూడా అలాగే వివరించవచ్చు అని అయితే ఒక వాదన వినిపిస్తుంది. సో దాని ప్రకారంగా చూసుకున్నా మీకు గ్లోబల్ మార్కెట్స్ కూడా అన్ని కూడా కొన్ని మిశ్రమంగానే ఉండడం, దాని ద్వారా మన సెక్టార్ల పైన మన స్టాక్ మార్కెట్ పైన కూడా బాగా ఎఫెక్ట్ ఉండడం అయితే ప్రజెంట్ చూడొచ్చు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మీరు స్టాక్ సెన్సెక్స్ వచ్చేసి 275 పాయింట్ల మైనస్ లో ఉంది. నిఫ్టీ వచ్చేసి 86 పాయింట్ల మైనస్ లో ఉంది. అంటే ఇన్వెస్టర్లకు సెంటిమెంట్ అంటే ప్రజెంట్ ఆ ప్రెజర్ లో ఉన్నారు. అయినా సరే 300 పాయింట్ల మైనస్, 85 పాయింట్ల మైనస్ అంటే కొంచెం తక్కువ అనే చెప్పాలి. అంటే మిగతా వేరే దేశాలతో పోలిస్తే ఇక్కడ క్రాష్ అనేది చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆర్థికంగా లాస్ట్ మనం 1-2 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ చేయడం, ట్యాక్స్ 12 lakhs స్లాబ్ అనేది ఒకటి తీసుకురావడం అనేది ఇండియన్ ఎకానమీ పైన అయితే మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రజెంట్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఎటువంటి ఒడిదుడుకులనైనా మనం ఇండియా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలదని. అండ్ ప్రజెంట్ ఒక 2-3 సెక్టార్లు అయితే ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ తర్వాత ఓవరాల్ గా మార్కెట్లు అయితే మనకు చాలా క్రాష్లు చూసినాం, చాలా యుద్ధాలు ఫేస్ చేసినాము. మనమైతే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.